హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి ప్రభుత్వము మరొక శుభవార్తనైతే తెలియజేసింది. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయడమే కాకుండా వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకైతే అందించాలని చెప్తున్నారు. అంటే ఈ 2.5 లక్షల ఇళ్లల్లో లక్ష ఇండ్లనేటివి మంజూరు చేస్తారు. 1,50,000 ఇండ్లనేటివి పూర్తి చేసి లబ్ధిదారులకైతే అందించడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్తోంది. అయితే ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద గ్రామీణ ప్రాంతాల వాళ్ళు దరఖాస్తులు చేసుకొని ఉన్నారు కదా! మీకు సంబంధించి ఫైనల్ లిస్ట్ కూడా రాబోతుందండి. మొదటి విడత కింద ఇక్కడ మనకు 40,000 ఇండ్లనేటివి శాంక్షన్ చేయబోతున్నారనమాట. ఈ మంత్‌లో అయితే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. 40,000 ఇండ్లనేటివి సెలెక్ట్ అయినాయని చెప్పి ఈ ప్రభుత్వం నుంచి ఒక వార్త అయితే వస్తుంది. ఈ యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ యొక్క 40,000 ఇళ్ళనేటివి ఎవరికొస్తాయో నేను మీకు క్లారిటీగా చెప్తాను. అలానే రాష్ట్రంలో ఆప్షన్ 3 ఇళ్ళున్నాయి కదా! ఈ ఆప్షన్ 3 ఇళ్ళకి సంబంధించి గూడా ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్‌ని నేను ఈరోజు ప్రముఖ దినపత్రికలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ నుంచి అయితే తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. పీడీఎఫ్ గూడా రెడీ చేశాను. మీకు వినిపిస్తాను. మీకు చూపిస్తాను. క్లియర్‌గా వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇళ్ళకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్‌ని. ఓకేనా? అలానే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ సమాచారాన్ని ఒకసారి చూడవచ్చండి. పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుంది. ఇప్పటికే 5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసింది. తాజాగా ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ నిర్మాణాల్లో ప్రగతి సాధించే దిశగా అధికారులైతే చర్యలైతే తీసుకుంటున్నట్లయితే ఇక్కడ సమాచారాన్ని అయితే అందించారనమాట. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలనే దిశగా ఇక్కడ అధికారులకు ఆదేశాలైతే నిర్దేశించినట్లయితే తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిర్మాణాల్లో వేగం పుంజుకునేలా చేస్తున్నారు. నిర్మాణాలపై అనాసక్తిగా ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించి నిర్మాణాలను ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో ఏఈలు అంటే అసిస్టెంట్ ఇంజినీర్లు ఉంటారనమాట. వాళ్ళు ఈ యొక్క టార్గెట్‌లను పూర్తి చేసే దిశగా అయితే ఇక్కడ మనకు లబ్ధిదారులకు సంబంధించి అయితే అవగాహన అయితే కల్పిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఆప్షన్ 3 ఇళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి. ఆప్షన్ 3 ఇళ్ళు అనేటివి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారుడికి స్థలము సేకరిస్తుందనమాట. స్థలం అనేది కేటాయించబడి ఒకవేళ ఆ స్థలం కలిగినటువంటి లబ్ధిదారుడు అంటే స్థలం పొందినటువంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టుకోలేనటువంటి స్థితిలో గనక ఉండినట్లయితే ప్రభుత్వమే కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా ఇంటి నిర్మాణాలను చేపడుతుంది. వీటిని ఆప్షన్ 3 కింద రిజిస్టర్ చేసుంటారనమాట. ఈ ఆప్షన్ 3 ఇళ్ళనేటివి ప్రస్తుతానికైతే నత్తనడకనైతే సాగుతూ ఉన్నాయి. వీటికి ఊపందుకునేలా చురుగ్గా అయితే ఈ యొక్క పనులను చేపట్టాలని చెప్పి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులైతే ఇక్కడ కాంట్రాక్టర్లతో భేటీ అయ్యి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బిల్లుల మంజూరులో కూడా ఎలాంటి జాప్యం ఉండదని, పేదలకు ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని కోరడంతో పలువురు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం జరిగిందని చెప్పి తెలుస్తోందనమాట. 9,000 గృహాలకు స్లాబ్ దిశగా అయితే పూర్తి చేసుకున్నట్లయితే తెలుస్తోందనమాట. రాష్ట్రంలో 3.45 లక్షల ఇళ్ళనేటివి ఆప్షన్ 3 కింద అయితే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో 1,12,000 గృహాలను పూర్తి చేశారు. రిమైనింగ్ వాటిని కూడా చాలా త్వరగా స్పీడప్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. ఇక ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్ళకి సంబంధించి విశేష స్పందన అయితే వస్తుందనమాట. ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో వేలాది మంది అయితే దరఖాస్తులు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా 90,000 దరఖాస్తులు రాగా వాటిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపిందనమాట. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40,000 ఇండ్లను మంజూరు చేసినట్లయితే తెలియజేస్తున్నారండి ఇక్కడ. అంటే మనకు 1,00,000 ఇండ్లనేటివి శాంక్షన్ అవుతాయని చెప్పాం కదా! ఇందులో 40,000 ఇండ్లనేటివి శాంక్షన్ అవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. అందులో 20,000 ఇండ్లు అనేటివి ఆల్రెడీ గ్రౌండింగ్ కూడా చేయడం అయితే విశేషం అని చెప్తున్నారనమాట. త్వరలో మనకు ఈ యొక్క 6-7 లక్షల మంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. ఈ యొక్క మనకొచ్చేసి ఈ ఇయర్ ఫిబ్రవరి వరకైతే దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళి ఉన్నాయి. వీటిలో 1,00,000 ఇండ్లనేటివి ఈ యొక్క మొదటి దిశ కింద అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. ఈ 1,00,000 ఇండ్లనేటివి. ఇవి ఎవరికొస్తాయి, ఏ తేదీన రావచ్చనేది నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తానండి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం 2 కూడా కలిపి ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అయితే ఇళ్లను శాంక్షన్ చేయబోతున్నాయన్నమాట. వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా
రూ. 2,39,000 కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లనేటివి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. అలానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్లకు సంబంధించి అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లయితే తెలుస్తుందనమాట. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఎలా ఉందంటే, ఈ యొక్క ఇళ్ళకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ విడుదల చేసినప్పటికీ బిల్లులు అనేటివి సకాలంలో చెల్లించడం లేదండి. సో, కాంట్రాక్టర్లు అయితే మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. కొంతమంది కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేస్తున్నారనమాట. సో, వీటన్నిటి మీద చెక్ పెడుతూ ప్రభుత్వము త్వరలోనే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసేసి, ఈ యొక్క క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్‌లు అనేటివి చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే వస్తుందనమాట. సో, చూద్దాం ఫ్రెండ్స్. మనకు ముఖ్యంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము జూన్ నెలాఖరు నాటికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద రిజిస్టర్ అయినటువంటి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే ఇళ్ళనేటివి శాంక్షన్ చేయాలన్నమాట. సో, ఈ యొక్క శాంక్షన్ చేయబోతున్నటువంటి ఇళ్ళనేటివి ఈ జూన్ మంత్ ఎండ్‌లో లేదా జూలై మొదటి వారంలో వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తుందనమాట. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్ళకి సంబంధించి అయితే గుడ్ న్యూస్‌తోని మీ ముందుకైతే వస్తాను. అలానే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఈ యొక్క 2 సెంట్లు, 3 సెంట్ల స్థలాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము 2,00,000 దరఖాస్తులనైతే స్వీకరించి ఉందని సమాచారం అయితే గతంలోనే విన్నామన్నమాట. ఈ యొక్క 2,00,000 లబ్ధిదారులకు సంబంధించి స్థల కేటాయింపులు ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా అప్డేట్స్ అనేటివి వస్తాయి. తప్పకుండా తెలియజేస్తానండి. సో, ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ వివరంగా అయితే తెలియజేశాను. సో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో, ఏదైనా సమాచారం ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్‌లోనే పోస్ట్ చేస్తున్నాను. అందుకే ప్రతి వీడియోలో కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. తర్వాత మీకు ఉపయోగపడుతుంది మన ఛానల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాననమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను.